ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము, మనం చేసే ప్రార్థన మన కోసరము కానప్పుడు దేవుడు ఖచ్చితముగా వింటాడు. నేనెందుకు ఇలా చెప్పగలుగుచున్నానంటే, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. యోబుకు సమస్తము కోల్పోయినను, భార్య బాధ పెట్టినను, భార్య చెదరించుకొనినను, ఇంకెందుకు నీవు చనిపో అనినను, సర్వస్వము కోల్పోయినను, ఆయన కోసరము యోబు గారు ఆయన కోసరము ప్రార్థన చేయలేదు. తన శరీరమంతా కుళ్ళిపోయి గోకుకొనుటకు గోరులు లేక చిల్ల పెంకుతో కూడా ఆ యొక్క కురుపులు గోకుకొనినప్పుడు కూడా ఆయన తన కోసరము ప్రార్థన చేయలేదు. తన స్నేహితుల రక్షణ కోసరము ప్రార్థన చేసి, వారి పక్షముగా ప్రార్థన చేసి, వారి రక్షణ కోసరము పాటుపడి ఉన్నాడు. దేవుడు సమస్తము అతనికి దయచేసి ఉన్నాడు. అతని ప్రార్థన విని ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా మరణానికి సిద్ధమైనప్పుడు, సిలువలో ఉన్నప్పుడు ఆయనకు మరణమునకు తీసుకొచ్చిన వారిని చూసి ఆయన కోసరము ఆయన ప్రార్థించుకొనలేదు. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని దయతో క్షమించమని ప్రార్థన చేసి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కోసరము మనము ప్రార్థన చేసుకుంటే ఏమి ప్రయోజనము? మన కోసరము కాదు, నశించిపోవచ్చున్న ఆత్మల కోసరము మనము ప్రార్థన చేసినట్లయితే మనకు ఏవైతే అక్కరగా ఉన్నవో, ఏవైతే అవసరతలు ఉన్నాయో, ఏవైతే కొరతలు ఉన్నాయో అవి అన్నిటినీ తీర్చే దేవుడు మన ప్రార్థన ఆలకించి సమస్తము మనకు దయచేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటి నుండి నీ కోసరము నీవు ప్రార్థించుకొనుట కాదు కానీ ఇతరుల రక్షణ కోసరము ప్రార్థన చేయాలి. వారి స్వస్థత కోసరము ప్రార్థన చేయాలి. వారందరూ పరలోక రాజ్యంలో చేరాలని ప్రార్థన చేసిన ఎడల దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. నిజమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోక రక్షకుడే యేసు క్రీస్తే, సర్వమును సృష్టించిన సృష్టికర్తే, తాను సిలువకు అప్పగింపబోచున్నాడని కూడా తెలిసి కూడా యూదా ఇస్కరియోతును ఏమాత్రము కూడా ద్వేషించలేదు. నీవు చేయదలసినది చెయ్యి, ఇది నా తండ్రి చిత్తమై ఉన్నది అని అన్నాడు. కానీ అతని ఏమాత్రము దూషించలేదు. ప్రభువు తగ్గించుకుని ఉన్నాడు. తాను సిలువకు అప్పగింపబడుచున్న ముందు రోజు శిష్యులందరి పాదములు కడిగి ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించుకొనలేదు. నేను దేవుని కుమారుడను, దేవుడను, సర్వలోకమునకు సృష్టికర్తను అని ఏమాత్రము కూడా హెచ్చించుకొనలేదు. తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు దేవుడు యేసుక్రీస్తు వారు కడిగి ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు తగ్గింపు జీవితము కలిగి ఉన్నావా? గర్వ స్వభావము కలిగిన వాడవై, గర్వ స్వభావము కలిగిన వారై, నీ ధనమును బట్టి, ఆస్తిని బట్టి, బలగమును బట్టి, నీకున్న గర్వమును బట్టి అతిశయిస్తున్నావేమో, గర్వించి ఉన్నావేమో, నిన్ను నీవు హెచ్చించుకున్నావేమో. జాగ్రత్త. నిన్ను నీవు హెచ్చించుకున్నట్లయితే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. అదో పాతాళానికి నీవు పాత్రులు అవుతారు. కనుక నిన్ను నీవు తగ్గించుకో. దేవుని వలె, యేసుక్రీస్తు వలె నిన్ను నీవు తగ్గించుకో. నీ శత్రువులను సహితము నీవు క్షమించు. నిన్ను నీవు తగ్గించుకో. వారి కోసరము ప్రార్థన చెయ్యి. వారి రక్షణ కోసరము నీవు ప్రార్థన చెయ్యి. నిన్ను దూషించిన వారిని కోసరము ప్రార్థన చెయ్యి. హెచ్చింపు నీకొద్దు. తగ్గింపు జీవితము నీకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనము ధ్యానించినట్లయితే, జయించి వానిని నా దేవుని మందిరములో
ఆలయములో ఒక స్తంభముగా చేసేదనని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కనుక నీవు లోకాశలను జయించిన ఎడల నా దేవుని ఆలయంలో నీవు ఒక స్తంభము వలె ఉంటావు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన గర్వమును నీవు జయించాలి. ఈ లోక సంబంధమైన పాపమును జయించాలి. లోక ఆశలను జయించాలి. వ్యభిచారమును జయించాలి. ప్రతి విధమైన దురాత్మ శక్తులను నీవు జయించినట్లయితే దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా నిన్ను చేస్తానని వాగ్దానము చేసి నెరవేర్చబోచున్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకాశలను జయించి పరలోక సంబంధమైనటువంటి వాటి కోసరము మనము తాపత్రయపడాలి. వాటి కోసరము అవి సంపాదించుట కోసరము మన జీవితమును త్యాగము చేయాలి. మనము పరుగు పందెములో ఉన్నాము. ఇది లోక సంబంధమైన పరుగు పందెము కాదు, ఆత్మ సంబంధమైన పరుగు పందెము. కనుక ఈ పరుగు పందెములో నీవు లోకమును జయించినట్లయితే, లోకాశలను, పాపమును, వ్యభిచారమును జయించినట్లయితే, దేవునితో కూడా నీవు ఉన్నట్లయితే నిశ్చయముగా నీవు జయిస్తావు, లోకమును జయిస్తావు. అప్పుడు దేవుడు తన ఆలయములో ఒక స్తంభముగా నిన్ను చేయబోచున్నాడు. లోక సంబంధంగా అన్నీ కలిగి ఉండి హెచ్చించుకొని తరువాత నీకోసరము నీవే ప్రార్థన చేసుకుని స్వార్థపూరితమైన జీవితము జీవించిన ఎడల నీవు నరకానికి పాత్రురాలవు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఇరుగు పొరుగు వారి కోసరము ప్రార్థించు, నీ శత్రువుల సహితము ప్రార్థించు. నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, లోకాశలను నీవు జయించినట్లయితే, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిన్ను చేయడానికి యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారని ప్రభువు పేరిట తెలియపరుచుచున్నాను. ఆమెన్.